మన దేశంలో గుర్తింపు పొందిన 8 శాస్త్రీయ నృత్య సాంప్రదాయాలేంటో చూద్దాం. మొదటిది భరతనాట్యం. ఇది తమిళనాడులో పుట్టింది. భరతనాట్యం ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఇంట్రికేట్ ఫుట్ వర్క్, హ్యాండ్ జెస్చర్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. రెండవది కథక్. ఇది ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి డాన్స్ ఫామ్. ఈ డాన్స్ ఫాస్ట్ పేస్డ్ ఫుట్ వర్క్ని, స్పిన్స్ని, ఎక్స్ప్రెసివ్ మూమెంట్స్ని కలిగి విభిన్నంగా ఉంటుంది. మూడోది కథకళి. ఇది కేరళకు సంబంధించింది. ఎలాబొరేటివ్ కాస్ట్యూమ్స్, హెవీ మేకప్, సింబాలిక్ జెస్చర్స్తో అందంగా ఉంటుంది. నాలుగవది కూచిపూడి. ఇది మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఈ శాస్త్రీయ నృత్య రూపం స్టోరీ టెల్లింగ్ని రిథమిక్ మూమెంట్స్తో బ్లెండ్ చేసి శాస్త్రీయ నృత్యం జానపద అంశాలతో కంబైన్ చేసి ప్రసిద్ధి చెందిన నృత్య రూపం. ఐదవది మణిపురి. పేర్లోనే ఉంది మణిపూర్ అని. మణిపూర్ నుండి వచ్చిన ఈ క్లాసికల్ డాన్స్ ఫామ్ దాని అందమైన ఫ్లోయింగ్ మూమెంట్స్కి ప్రసిద్ధి. తరచుగా హిందూ పురాణాల నుండి ఇతివృత్తాలను వర్ణిస్తూ ఉంటుంది. 6. ఒడిస్సీ. ఈ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఒడిశాకు చెందింది అండ్ ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఇట్స్ ఫ్లూయిడ్ మూమెంట్స్, డైనమిక్ పోజెస్ అండ్ ఎక్స్ప్రెసివ్ జెస్చర్స్. ఇక 7వది మోహిని ఆట్టం. ఈ డాన్స్ ఫామ్ కూడా కేరళకి చెందిందే. ఈ డాన్స్ ఫామ్ క్లిష్టమైన గ్రేస్ఫుల్ పాదముద్రలతో హిందూ పురాణాల నుండి ఇతివృత్తాలను వర్ణిస్తూ ఉంటుంది. ఇక 8వది సత్రియ. ఇది అస్సాంలో పుట్టింది. ఇందులో కూడా కష్టమైన ఫుట్ వర్క్, ఎక్స్ప్రెసివ్ జెస్చర్స్ ఉంటాయి. రిలీజియస్ మ్యూజిక్నే వాడతారు. ఇక చివరిది చౌ. ఈ డాన్స్ ఫామ్ని ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సెమీ క్లాసికల్ డాన్స్ ఫామ్గా గుర్తించింది. మార్షల్, ట్రైబల్ అండ్ ఫోక్ ఆరిజిన్స్తో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో ప్రదర్శింపబడుతూ ఉంది. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ డాన్స్ ఫామ్స్ని ప్రమోట్ చేస్తూ కరెన్సీ కాయిన్స్ని రిలీజ్ చేసింది. 50 పైసల కాయిన్ మీద ముష్టి ముద్ర అంటే పిడికిలు ఉంటుంది. రూపాయి కాయిన్ మీద శిఖర ముద్ర, 2 రూపాయల కాయిన్ మీద కర్తారీ ముఖముద్ర వేసి ఈ డాన్స్ ఫామ్స్ని ప్రమోట్ చేసింది. మై బిగ్ సెల్యూట్ టు ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్.